హాయ్ అండి, ఈరోజు నేను పకోడీ చేసి చూపిస్తున్నాను. ఉల్లిగడ్డలు తీసుకొని అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తగినంత పసుపు, తగినంత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ధనియాలు, కొంచెం సోడా, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తము అంతా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలకు పట్టించుకోవాలి అంతా. ఫస్ట్ మొత్తం ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసినాం కదా, అవన్నీ మొత్తం ఉల్లిగడ్డలకు పట్టేయాలి. పట్టించిన తర్వాత బేసన్ వేసుకోవాలి. బేసను చూసి కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట, ఎంత పడుతుందో. ఇట్లా మొత్తం కలుపుకోవాలన్నమాట. బేసన్ కూడా వేసేసి అంతా కలుపుకోవాలి. వాటరు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవద్దు, కొన్నే పడతాయి. ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మళ్ళీ పకోడీలు కరకరల లాగా ఉండవు, అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట, బజ్జీలలాగా అయిపోతాయి. చూసి వేసుకోవాలి. వాటర్ కలుపుకుంటూ వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా వేసుకోవాలి, పెద్ద పెద్దగా వేసుకోవద్దు. పెద్ద పెద్దగా వేసుకుంటే కాలదు, పకోడీలు పిండి పిండిగా ఉంటాయి. చూడండి, అన్నీ ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. కొన్ని కొన్ని కావాలంటే మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు, కొన్ని కొన్ని వేసుకోవాలి. కొద్దిసేపు అయినాక మళ్ళీ అటు ఇటు తిప్పాలన్నమాట, కదిలిస్తుండాలి అప్పుడప్పుడు, లేకపోతే ఉల్లిగడ్డలు మాడిపోతాయి. చూడండి, ఈ కలర్ వచ్చినాక ఇట్లా తీసుకోవాలన్నమాట. అన్నీ అయ్యింది. ఇప్పుడు మనం వేసింది అయ్యింది, పకోడీ అయ్యింది. అంతా తీసేసుకోవాలి. కావాలంటే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైము ఇట్లా వేసుకోవచ్చు. కొన్ని కొన్ని సేమ్ అదే విధంగా మళ్ళీ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. కదిలిస్తుండాలి మధ్య మధ్యలో, బాగుంటుంది. వర్షం పడుతుంటే పకోడీలు చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, ఇట్లా అన్నీ చేసుకోవాలి. అయ్యింది. ఇట్లనే మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు 2-3 సార్లు వేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది. ఇప్పుడు పకోడీలన్నీ రెడీ అయినాయి. ఈ పకోడీలకు పచ్చిమిర్చి ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని, పకోడీలో పక్కకు పెట్టుకొని తింటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన పకోడీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.